హరీష్ రావు గారు, మీరు సీనియర్ శాసనసభ్యులు ఈ సభలో పట మీరు చేస్తున్న తీరు మాత్రం ఈ రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం చేసే తీరు అది. దాన్ని మీరు ఈ విధంగా ప్రవర్తిస్తే సభను తప్పుదోవ పట్టించే కార్యక్రమం. బిల్లు చాలా ఇంపార్టెంట్ బిల్ ఇది. బిల్లు చాలా ఇంపార్టెంట్ బిల్ ఇది. ఇది ధరణికి సంబంధించి భూభారతి చేంజ్ చేసే బిల్లు ఇది. రాష్ట్ర ప్రజలకు, రాష్ట్ర రైతులకు, మీరు కూడా రైతులే కదా, నేను కూడా రైతునే కదా, మన గురించి పెట్టిన బిల్లును ఈ విధంగా మీరు ఈ ఒక వ్యక్తి గురించి ఈ విధంగా చేసుడు మంచిది కాదు. ఇది నేను పిలుస్తా, నా స్పీకర్ ఛాంబర్ పిలుస్తా అని చెప్పినా నేను మీకు, అయినా మీరు వినడం లేదంటే మీరు కావాలనే సభ సమయాన్ని వృధా చేస్తున్నారు. ప్రజలకు తీరని అన్యాయం చేసే దిశగా మీరు ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి మీరు కూర్చోండి. ఈ బిల్లు పాస్ అయిన తర్వాత నేను పిలుస్తా, నా స్పీకర్ ఛాంబర్ పిలుస్తా, మాట్లాడదాము, మాట్లాడి చేద్దాం. ప్లీజ్ మంత్రి గారు. అధ్యక్ష, ఇంతకుముందు ఏదైతే సభలో జరిగిందో చాలా బాధాకరం, దురదృష్టకరం. అధ్యక్ష, ప్రధానంగా అధ్యక్ష స్థానంలో తమరు ఒక దళితులుగా ఆడ కూర్చొని ఉండగానే ఒక పక్క సీనియర్ సభ్యులని చెప్పుకునే వారు మీ మీదకి, ఇటు పక్కన ఒక మంచి చట్టాన్ని తయారు చేస్తున్న మా మీదకి వచ్చి ఈ భూభారతి 2024 చట్టం ఏదైతే ఉందో ఈ చట్టాన్ని ఆమోదింపజేయకుండా ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఇది సమాజము సిగ్గుపడే విధంగా చాలా బాధాకరం. అధ్యక్ష, ఇటువంటి గుండాగిరి, ఇటువంటి దౌర్జన్యం, ఇటువంటి రౌడీయిజం ఈ సభలో జరగకుండా ఉండే విధంగా మీరు చర్యలు చేపట్టాలని, అదే రకంగా అధ్యక్ష వ్యక్తిగతంగా రెవెన్యూ మంత్రిగా నాకు ఈ గడిచిన సంవత్సరం నుంచి నా మనసులో ఒక మనసులో పురుగు తొలుస్తుంది.